దిస్ ఈజ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే నేమ్లోనే ఉంది. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం కిందకి విసిరేసినప్పుడు ఒక 3 పాయింట్స్ తీసుకుంటాం అన్నమాట. అలాగా పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. అయితే ఫస్ట్ దీని స్టేట్మెంట్ చూద్దాం, ఓకేనా. ది టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ ఇఫ్ ద internal forces doing work on it are conservative and the external forces do no work. అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అంటే టోటల్ ఎనర్జీ అనేది ఇక్కడ మనం ఏ పాయింట్స్ తీసుకున్నా కానీ టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే పాయింట్ ఏ దగ్గర అయితే ఎంత ఉంటుందో పాయింట్ బి దగ్గర కూడా అంతే ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. అయితే చూడండి, ఏ నుంచి బికి హైట్ ఎంత? ఎక్స్. అలాగే బి నుంచి సికి హెచ్ మైనస్ ఎక్స్. ఏ నుంచి సి వరకు హైట్ ఎంత? హెచ్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏ దగ్గర చూడండి. పాయింట్ ఏ దగ్గర వెలాసిటీ అనేది 0 అవుతుందన్నమాట. ఎందుకని 0 అవుతుంది? పాయింట్ ఏ దగ్గర ఆబ్జెక్ట్ని ఫస్ట్ ప్లేస్ చేసాము. ప్లేస్ చేసినప్పుడు మనకి ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు కదా, అంటే ఎటువంటి స్పీడ్ అనేది ఉండదు. మనం ఆబ్జెక్ట్ని పట్టుకొని ఉంచుతాం కాబట్టి వెలాసిటీ అనేది 0 అవుతుంది ఇనిషియల్గా. సో వెలాసిటీ ఇక్కడ పాయింట్ ఏ దగ్గర ఎంత? వెలాసిటీ 0. అలాగే హైట్ ఎంత? ఏ నుంచి గ్రౌండ్ వరకు హైట్ ఎంత? హెచ్. సో హైట్ అనేది హెచ్. మనం ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా టోటల్ ఎనర్జీ అంటే. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కొని తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కొని తర్వాత టోటల్ ఎనర్జీ అనేది కనుక్కోవాలి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 12mv² కదా. అట్ పాయింట్ ఏ కాబట్టి 12mva² ఈజ్ ఈక్వల్ టు 12m అంటే మాస్ నార్మల్గానే సేమే ఉంటుంది కదా మూడిటికి. సో మాస్ m. va² అంటే వెలాసిటీ ఎంత? 0 కదా. సో 0². వెలాసిటీ 0 కదా, ఎందుకంటే రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి వెలాసిటీ అనేది 0. వెలాసిటీ మీన్స్ నథింగ్ బట్ స్పీడ్. సో 12m × 0 0 వచ్చింది మనకి. కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ 0. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh కదా. m మాస్ అంటే m, g అంటే g, గ్రావిటేషనల్ ఫోర్స్, h అంటే హైట్ h. ఏ టు సి అంత హైట్ h కదా. సో హైట్ h అని రాసుకున్నాం. అలాగే టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి ఇప్పుడు పాయింట్ ఏకి. టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. కైనెటిక్ ఎనర్జీ మనకి ఎంత వచ్చింది? 0 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది? mgh. సో 0 ప్లస్ mgh ఏమవుతుంది? mgh వస్తుంది. ఎక్కడ? పాయింట్ ఏలో. సో అలాగే అట్ పాయింట్ బి దగ్గర కూడా చూద్దాం. పాయింట్ బి దగ్గర డిస్ప్లేస్మెంట్ అనేది x తీసుకుంటున్నాం. వెలాసిటీ నార్మల్గా vb. అట్ పాయింట్ బి కాబట్టి వెలాసిటీ vb. హైట్ ఎంత? బి నుంచి సి వరకు హైట్ ఎంత? h మైనస్ ఎక్స్ కాబట్టి h మైనస్ ఎక్స్ తీసుకున్నాం. ఇనీషియల్గా అంటే ఆబ్జెక్ట్ అనేది ఇనీషియల్గా ఎప్పుడు కూడా 0నే ఉంటుంది. ఎందుకు? మనం రెస్ట్ పొజిషన్లో ఉంచుతున్నాం కాబట్టి ఇనీషియల్లో. సో అప్పుడు మనకి వెలాసిటీ అనేది 0 అవుతుంది. అలాగే యాక్సలరేషన్ అంటే మనకు ఆబ్జెక్ట్ కిందకు వస్తుంది, అంటే కిందకు వచ్చే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ g. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2asని యూజ్ చేసి మనం వెలాసిటీని ఫస్ట్ కనుక్కుంటాం. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీలో మనకి 12mvb² కదా, మనకి vb తెలియదు కాబట్టి ఫస్ట్ vb కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నాం. ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో ఉన్నటువంటి ఫార్ములాని మనం v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2asని తీసుకుంటున్నాం. v అంటే ఎంత? vb² మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0 కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే యాక్సలరేషన్ ఎంత మనకి? g. s ఈజ్ ఈక్వల్ టు x. అప్పుడు vb² ఏమవుతుంది? 2gx అవుతుంది కదా. సో మనకి vb వచ్చేస్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 12mv² కదా. అట్ పాయింట్ బి కాబట్టి vb² అని రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ m ఇంటూ vb² ఎంత వచ్చింది మనకి? 2gx వచ్చింది కదా. సో సబ్స్టిట్యూట్ చేయాలి.
2 క్యాన్సిల్ అవుతుంది. సో mgx. అలాగే కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. హైట్ ఎంత మనకి? h మైనస్ x కదా. చూడండి, బి నుంచి గ్రౌండ్కి ఎంత హైట్? h మైనస్ x. సో mg ఇంటూ h మైనస్ x. మల్టిప్లై చేయండి, mg ఇంటూ h, mgh, mg ఇంటూ x మైనస్ mgx. సో ఇప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది కదా. టోటల్ ఎనర్జీ అనేది మనం కనుక్కోవాలి. టోటల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి? mgh వచ్చింది కదా, ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ mgh మైనస్ mgx. ఈ mgx క్యాన్సిల్ అయిపోతే మనకి mgh అనేది మిగులుతుంది. సో టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు mgh. అలాగే అట్ పాయింట్ సి దగ్గర కూడా మనం చూడాలి. పాయింట్ సి దగ్గర నార్మల్గా వెలాసిటీ అనేది v ఈక్వల్ టు vc, ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ అనేది g, s, హైట్ డిస్ప్లేస్మెంట్ ఎంత మనం h తీసుకుంటున్నాం. హైట్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే చూడండి ఇక్కడ హైట్ అంటే గ్రౌండ్ మీదే ఉంది కదా. ఇక ఇక్కడి నుంచి గ్రౌండ్కి ఇంకా మనకి హైట్ అనేది ఉండదు కదా. సో 0 తీసుకుంటాం అన్నమాట. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0 కాబట్టి vc స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. vc స్క్వేర్ వచ్చింది కాబట్టి హాఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ కదా. సో హాఫ్ m vc స్క్వేర్, హాఫ్ m ఇంటూ vc అంటే ఎంత? 2gx కదా. 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏముంటుంది? mgh మిగులుతుంది. సో mgh. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి కదా. mgh కదా, మాస్ అంటే m, గ్రావిటీ g, హైట్ ఎంత మనకి? 0 కదా. సో ఇంటూ 0, సంథింగ్ ఇంటూ 0 కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ మనకి 0 అయిపోతుంది అనమాట. అలాగే టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. సో mgh ప్లస్ 0 ఏమవుతుంది? mgh అవుతుంది కదా. సో మనకి దీనికి టోటల్ ఎనర్జీ వచ్చింది. అప్పుడు టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ సి ఏమవుతుంది? mgh అవుతుంది. సో చూడండి, స్టేట్మెంట్ ప్రకారం ఏంటి మనకి? ఆల్ టోటల్ ఎనర్జీ అంతా ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ మనకి కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే మారదు అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఎంత వచ్చింది? mgh వచ్చింది కదా. అలాగే టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఎంత వచ్చింది? mgh వచ్చింది. టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు mgh. టోటల్గా మనం కంక్లూజన్ ఏం రాస్తాం? టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు mgh అని రాసుకుంటాం.